హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. ఈరోజు కామేపల్లి పోలేరమ్మ గుడికి అయితే వచ్చామన్నమాట. మా ఆడపడుచు వాళ్ళ మరిది మొక్కుబడి ఉందని పొట్టేళ్ళు కోసుకుంటున్నాడని చెప్పాడు, అందుకని చెప్పేసి వచ్చాము. గుళ్ళోకి అయితే మేము ఇంకా వెళ్ళలేదండి, బయట నుండి చూపిస్తున్నాను మీకు. వాళ్ళు కూడా ఉదయమే వచ్చేసారనమాట. వాళ్ళతో పాటు గుళ్ళోకి వెళ్దాంలే అని మేము కూడా వచ్చాము. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. వాళ్ళతో పాటు గుళ్ళోకి వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అరుగొండి ఎక్కడెక్కడ నుండో మొక్కుబడితోటి వచ్చిన వాళ్ళందరూ అలా పొంగళ్ళు పెట్టుకుంటున్నారనమాట. ఆ రూములు అయితే చుట్టాలను బట్టి మనం ఒక రూమ్ కావాలంటే ఒక రూము, లేదా 2 రూములు కావాలంటే 2 రూములు అమౌంట్కి అయితే ఇస్తారనమాట. అక్కడ పొంగళ్ళు అవన్నీ పెట్టుకొని అవి తర్వాత కార్యక్రమాలన్నీ చేసుకుంటారు వాళ్ళు. మేము కూడా మా వాళ్ళ దగ్గరికి వచ్చాము, కాకపోతే వాళ్ళు ముందే వెళ్ళొచ్చారంట గుళ్ళోకి. మా చిన్నాడు హాయ్ చెప్తున్నాడు. వాళ్ళు ఉదయాన్నే వచ్చారు, మొక్కుబడి అదంతా ఉంటుంది కదా, మళ్ళీ మధ్యాహ్నానికి భోజనాలు తయారవ్వవు అని చెప్పేసి మేము కొంచెం లేట్గా వచ్చాము. మేము వచ్చేలోపే వాళ్ళు వెళ్ళొచ్చారంట. ఇక మేము కూడా బయలుదేరుతాము గుళ్ళోకి. ముందు కొబ్బరికాయ కొట్టొద్దాం రండి. గుళ్ళోకి అయితే వచ్చేసామండి. గుడి అయితే చాలా పెద్దగానే ఉందన్నమాట. నేను ఇదే మొదటిసారి రావడము. చాలామంది వచ్చి వెళ్తుంటారు కానీ కామేపల్లి అని అంటుంటారు, విన్నాను తప్ప ఎప్పుడు రాలేదు. జనాలు కూడా చాలా బాగా వచ్చారనమాట. క్యూలో అయితే పెట్టారు, కాసేపు క్యూలో ఉండాల్సి వస్తుంది. మీకు ఒక విషయం కూడా చెప్పాలండి. అక్కడ చాలామంది గుమిగుడు ఉన్నారు కదా పంతులు గారి దగ్గర. ఏందో అనుకున్నాను, నేను కూడా వెళ్ళానమాట. అక్కడ ఎవరన్నా మద్యం తాగే వాళ్ళు ఉంటే అక్కడ అమ్మవారి మీద ఒట్టేసి అమ్మవారి రక్ష అయితే కడతారంట. మద్యం తాగకుండా ఉంటారు అని చెప్పేసి అక్కడ కట్టుకుంటారంట. అమ్మవారి మీద ఒట్టేయించుకొని అక్కడ కడతారంట. కొంతమంది మానుకున్న వాళ్ళు కానీ ఉన్నారు. నాకు ఇదంతా తెలియక నేను కూడా వెళ్ళి ఏందని అడిగానండి పంతులు గారిని. ఆయన రక్ష కడతారమ్మా అమ్మవారిది అన్నారు. ఆరోగ్యం బాగలేని వాళ్ళకి కూడా అలా కడతారేమో అని చెప్పేసి నేను కానీ ఒకటి తెచ్చుకుంటానన్నాను. తర్వాత బయటకు వచ్చాక మా ఆడపడిచే వాళ్ళు ఆయన అన్నాడు అనమాట, అంటే మా అన్నయ్య అన్నాడు, తాగిన వాళ్ళకి మాత్రమే కడతారు అక్కడ, నీకెందుకని చెప్పేసి. అప్పుడు తెలిసిందనమాట నాకు కానీ, అందుకని మీకు చెప్తున్నాను. క్యూలో నుంచి అలా లోపలికి వెళ్తే ఎదురుగా అమ్మవారి దర్శనం అయితే అవుతుందండి. అక్కడ ఉన్న పూజారి గారిని అడిగితే వీడియోలు తీయొద్దన్నారు. మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి. జనాలు అయితే విపరీతంగానే ఉన్నారనమాట. అంటే కోరుకున్న కోరికలు తీరిన తర్వాత ఆ మొక్కుబడులు నెరవేర్చుకోవడానికైతే వచ్చారు. అమ్మ చాలా సత్యంగల తల్లి అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఏ కోరికైనా అంటే మన తాతకు తగ్గట్టు ఏ కోరికైనా కోరుకుంటే నెరవేరుతుంది అని అన్నీ చెప్పుకుంటున్నారు. అక్కడ వాళ్ళ మొక్కుబళ్ళన్నీ తీర్చుకుంటున్నారనమాట. వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత వచ్చేసి. ఓకేనండి, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.